కట్టబడిన కట్లను నేను విప్పేదను. దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయ కాలంలో మనతో. కొన్ని కట్లు మనల్ని కట్టేస్తూ ఉంటాయి, కొన్ని కట్లు మనల్ని కట్టేస్తూ ఉంటాయి. ఎవరన్నా గబక్కని మనల్ని ఏదన్నా అన్నా, కుటుంబస్తులే కావచ్చు, బంధువర్గ జనులే కావచ్చు, మనం వాళ్ళని ఏమి అనలేము. ఎందుకంటే వారు మన కుటుంబస్తులు కాబట్టి మనం ఏమి అనలేము. కొన్ని సందర్భాల్లో మనకి అవకాశం ఉన్న ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని కట్ల మధ్యలో మనం ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం ఏ కట్లు మధ్యలో ఉన్నామో మనం గ్రహించుకుంటాం. పితరులు చేసిన శాపాలు, పితరులు చేసినవన్నీ కూడా కొన్నిసార్లు అవి ఒక శాపాలుగా మార్చబడతాం. అదొక కట్లుగా, అనారోగ్యం అనే కట్టు, అప్పులు సమస్యలని ఒక కట్టు, కుటుంబంలో ఒక కట్టు, భర్త ద్వారా ఒక కట్టు, భార్య ద్వారా ఒక, ఇది ఎవరో ఒకరి ద్వారా మనం కట్టబడిపోయాం. కొన్నిసార్లు త్రాగుడికి బానిసైపోయి ఆ యొక్క బాధ్యత కూడా కట్టబడిన వాళ్ళు, పేకాటికి కట్టబడిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ కట్ల మధ్యలో ఉండి కుటుంబాల్లో శాంతికి సమాధానం లేకుండా బాధపడుతూ చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, నీవు ఏ కట్ల మధ్యలో ఉన్నా ఆ కట్లన్నీ నేను తీసేస్తాను అంటున్నాను. అయితే ఆ కట్లు దేవుడు ఎలా తీస్తాడు అని మనం గమనిస్తే బైబిల్లోనే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. యేసయ్యని ఎవరు ప్రేమిస్తారో వారి కట్లు తెగిపోతాయి, వారి సమస్యలు పరిష్కరించబడతాయట. అందుకని దేవుడు పేతురుతో మాట్లాడతాడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అయ్యా నీ కోసం నా ప్రాణం ఇస్తానయ్యా అంటున్నాడు. లేదు, అబద్ధం, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఈరోజు నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య అంటాడు, నన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తాను. ఏ కట్లు మనల్ని కట్టినా యేసయ్యని ప్రేమించాలి. ఆయనని మనం ప్రేమించగలిగితే, ఆయన్ని హృదయపూర్వకంగా మనం చేర్చుకోగలిగితే, ఆయన మనకి వేసిన ప్రతి కట్లు తెచ్చేస్తాం. ఈ రోజున మన అంతరంగంలో మనం దేన్ని ప్రేమిస్తున్నాం? డబ్బుని, బంగారం, వెండి, వజ్రాలు, ఇకను ఆస్తులు, అంతస్తులు, గృహములు, పొలములు, ఇవన్నిటి గురించి వాటి మీద ప్రేమిస్తున్నాం. ఈరోజు నీ మనసు ఎక్కడుంది? ఈరోజు నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? నువ్వు ఎవరినైనా మనుషుల్ని ఎక్కువగా ప్రేమించావా వాళ్ళే నీకు దూరం అయిపోతారు. ఏ వస్తువు నేను ఎక్కువ ప్రేమించావో ఆ వస్తువే దూరం అయిపోయింది. ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావో వారే నీకు దూరం అయిపోతారు. అయితే ఎందుకు అలా జరుగుతుందంటే, దేవుడు అంటాడు, నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా మీకు ఇష్టమైన వాళ్ళని మీ దగ్గరికి నేను చేరుస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రతి కట్లు కూడా దేవుడు తెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు దేవుడిని ప్రేమించి ఆయన మనసారా నువ్వు కనుక నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నిశ్చయంగా నా యేసయ్య నీ యొక్క ప్రతి కట్లుని, నీ ప్రతి ఒక్క సమస్యని తొలగించి నీకు శాంతి సమాధానాలు ఇస్తాడట. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించెదను. ఇక్కడ రెండో మాట రాయబడింది, మన ప్రతి కట్లు కూడా దేవుడు తెంచాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలట. అందుకనే దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నా ప్రజలు మందిరానికి వెళ్దామని నాకు చెప్పినప్పుడు నాకు సంతోషం. ఈ ఆత్మీయమైన జీవితంలో కూడా అనేకమైన స్థలాలకు వెళ్తూ ఉంటాం.
స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గర అన్ని సార్లు తిరుగుతాం. పని లేకపోతే కూడా వారు ఖాళీగా ఉండని మాట్లాడుకుంటాం. కానీ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుని మందిరంలోకి మనం వెళ్ళాలి. అందుకని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని మాట్లాడుతుందంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలి అంటే దేవుని ప్రసన్నత అక్కడ ఉండిద్ది, దేవుడు అక్కడ నివసిస్తాడు, దేవుడి యొక్క ప్రభావాన్ని పొందుకోగలుగుతావు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు, ఆ కట్ల నుంచి నువ్వు విడుదల పొందుతావు. దేవుని మందిరం కాడ మెట్లు కాడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వాడు 2 కాళ్ళు లేనివాడు. అయితే వాడు ప్రతిరోజు అక్కడ కూర్చుంటున్నాడంట. అక్కడ యేసయ్య నామాన్ని ఉచ్చరించగానేనంట అక్కడ వాడి కాళ్ళు 2 వచ్చేసినాయి అంట. వాడు పరిగెత్తుకుంటా దేవాలయంలోకి వెళ్ళి దేవుడిని కనపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాడికి కాళ్ళు లేని కట్లతో వాడిని సాతాను బంధించింది. వాడు పుట్టుకు నుంచే కాళ్ళు లేవు, కానీ యేసయ్య వాడి కాళ్ళు ఇచ్చాడు. కారణం ఏంటంటే వాడు దేవుని మందిరం దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ రోజున ఎవరి దగ్గర నమ్మకంగా కనిపెట్టుకొని ఉన్నా ప్రయోజనం ఉండట్లా. ఏం చేసావు, నాకు ఏం పెట్టావు అని మాట్లాడుతున్నారు తప్ప నువ్వు పడ్డ కష్టాన్ని, ప్రయాసం ఎవరు ఇవ్వట్లేదు. అందుకే ఈ రోజున దేవుని మందిరానికి రా. ఎక్కడికనే కాదు, ఎక్కడికైనా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నించు. నా సహోదరి సహోదరుడా, మనస్పూర్వకంగా తలస్నానం చేసి దేవుని దగ్గర ఉపవాసంతో వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో. నీ సమస్యలు ఏమిటో దేవుడికి చెప్పు. ఆయన అంటాడు, నన్ను అడుగుము, నేను నీకు సమస్తమును సమకూరుస్తాను. నేను వాక్యం ముగిస్తూ మీకు చెప్తున్నాను, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీ కట్లు తెగిపోవాలి, మీ సమస్యలు తొలగిపోవాలంటే మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించు. రెండవదిగా నీవు దేవుని మందిరానికి వెళ్ళు. నిశ్చయంగా నా దేవుడు నీ ప్రతి కుటుంబంలో ఉన్న కట్లు తెంచివేసి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు తోడే ఉండుగాక.